హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అంకగణితం అర్థమెటిక్ చాప్టర్ 1 పర్సంటేజెస్ శాతములకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారము మరియు వాటికి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు, గత పరీక్షల్లో అడిగినటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. శాతము అంటే ఏంటి? ఒక భిన్నము హారంలో 100 ఉంటే దానినే శాతము అని చెప్పి అంటాం. ఒక భిన్నము హారంలో 100 ఉంటే దాన్నే శాతం అని చెప్పి అంటాం. ఇప్పుడు A/B అనేది ఒక భిన్నం అయితే ఏ విలువ B విలువ కంటే X% ఎక్కువ అయితే B విలువ ఏ విలువ కంటే X/100 + X × 100% తక్కువ అవుతుంది. ఏ విలువ B విలువ కంటే X% ఎక్కువ అయితే B విలువ ఏ విలువ కంటే X/100 + X × 100% తక్కువ అవుతుంది. ఏ విలువ B విలువ కంటే X% తక్కువ అయితే B విలువ ఏ విలువ కంటే X/100 - X × 100% ఎక్కువ అవుతుంది. ఏ విలువ B విలువ కంటే X% తక్కువ అయితే B విలువ ఏ విలువ కంటే X/100 - X × 100% ఎక్కువ అవుతుంది. నెక్స్ట్, ఒక వస్తువు ప్రస్తుత విలువ X, దాని విలువ ప్రతి సంవత్సరం 6% పెరిగినా లేదా తగ్గినా n సంవత్సరాల తర్వాత దాని విలువ X × 1 + r - r/100 అవుతుంది. n అనేది ఇయర్స్కి అంటే సంవత్సరాలను తెలియజేస్తుంది. ప్లస్ అనేది ఎప్పుడు మనం వాడతాం, మైనస్ అనేది ఎప్పుడు వాడతాం. ఇక్కడ వృద్ధి లేదా పెరుగుదల అన్నప్పుడు ప్లస్ వాడతాము. ఇక్కడ తగ్గుదల అంటే మాత్రం మైనస్ వాడతాం. n సంవత్సరాల తర్వాత అంటే X × 1 + r - r/100 n సంవత్సరాల క్రితం దాని విలువ అంటే X/1 + r - r/100 అవుతుంది. ఇక్కడ ప్లస్ అనేది పెరుగుదల లేదా వృద్ధి అన్నప్పుడు ఈ సింబల్ వాడతాం. మైనస్ అనే సింబల్ తగ్గుదల అన్నప్పుడు ఈ సింబల్ వాడతాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. n సంవత్సరాల తర్వాత అయితే X × 1 + r/100 n సంవత్సరాల క్రితం అయితే X/1 + r/100 అవుతుంది. ఇక్కడ ప్రశ్న చూడండి. ఒక పట్టణ జనాభా ప్రతి సంవత్సరం 20% వృద్ధి చెందుతుంది. ప్రస్తుత పట్టణ జనాభా 2,16,000 అయినా 2 సంవత్సరాల క్రితం జనాభా ఇక్కడ ఏమన్నారు? వృద్ధి చెందుతుంది అన్నారు. కాబట్టి ఫార్ములాలో మనం ప్లస్ తీసుకోవాలి. ఒక పట్టణ జనాభా ప్రతి సంవత్సరం 20% వృద్ధి చెందుతుంది. ప్రస్తుత పట్టణ జనాభా 2,16,000 అయితే 2 సంవత్సరాల క్రితం అన్నారు. క్రితం అన్నప్పుడు రెండో ఫార్ములా మనం వాడాలి. X/1 + r/100 అనేటువంటి ఫార్ములా మనం యూజ్ చేయాలి. ఈ ప్రాబ్లంలో మనకి X వాల్యూ 2,16,000 ఇచ్చారు. అలాగే R% వచ్చేసి 20% ఇచ్చారు. అలాగే 2 ఇయర్స్ అన్నాడు. n అనేది 2 ఇయర్స్ అన్నమాట. ఇక్కడ ఫార్ములా ఏమవుతుందంటే X/1 + r/100 అవుతుంది. సో 2,16,000 1 + 20/100 అవుతుంది. అంటే 2,16,000 1 + 21s 25s 1 + 1/5 అప్పుడు 2,16,000 5 + 1 ఎంతమ్మా? 6/5 6/5 అంటే 36/25 అవుతుంది. ఓకే, ఇక్కడ 6 6s 6 3s 18, అలాగే 6 6s 36, 3 zeros, అలాగే 6th టేబుల్ మళ్ళీ 6,000 అమ్మా. సో 6,000 × 25 6,000 × 25. సో 25 6s ఎంత? 150. సో 1,50,000 1,50,000. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్,
ఈ ప్రశ్న చూడండి. ఒక తరగతిలో 96 మంది బాలికలు కలరు. వర్షం వల్ల 12 మంది బాలికలు పాఠశాలకు రాలేదు. అయినా బాలికల హాజరు శాతం అన్నాడు. యాక్చువల్‌గా ఎంతమంది ఉన్నారు? 96 మంది ఉన్నారు. ఎంతమంది రాలేదు? 12 మంది రాలేదు. అయితే ఇప్పుడు హాజరు పర్సెంటేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేస్తామంటే 96 - 12 మొత్తం ఎంతమంది ఉన్నారు? 96 మంది ఇంటూ 100. 96 - 12 అంటే 84/96 ఇంటూ 100. సో చూడండి, 12 sevens 12 8s, 4 2s 4 25s, 25 sevens వచ్చేసి 175. 175/2 అంటే 2 8s are 16, 2 8s are 16, 2 sevens 14, 2 5s 10. సో 87.5. చూడండి, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, మహాసముద్రం అను సంఖ్యలో 1 తర్వాత వచ్చు సున్నాల సంఖ్య ఎంత అన్నాడు. మహాసముద్రం అంటే 10^52. మహాసముద్రం అనే సంఖ్యని 10^52గా రాస్తాం. జనరల్గా మనకి 10^1 అంటే 1 తర్వాత 1 సున్నా ఉంటుంది. 10^2 అంటే 1 తర్వాత 2 సున్నాలు ఉంటాయి. మరి 10^52 అంటే 1 తర్వాత వచ్చే సున్నాల సంఖ్య 52 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, కొంత సొమ్మును అనిల్, సునీల్లు 2/4/7 3 3/4 నిష్పత్తిలో పంచుకుంటే సునీల్ అనే పర్సన్కి, అంటే సెకండ్ పర్సన్కి 187 రూపాయలు ఎక్కువ వచ్చిందంట. అయితే అనిల్ వాటా రూపాయల్లో అంటున్నారు. అంటే ఇక్కడ ఈ రేషియోని మనం ఎలా తీసుకుంటామంటే 2/4/7x 3 3/4x. అయితే ఇక్కడ ఇతనికి ఎక్కువ వచ్చింది కాబట్టి ఇతని పార్ట్లో నుంచి ఇతన్ని మనం సబ్ట్రాక్ట్ చేసి దీనికి ఈక్వల్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఆ ఎక్స్ వాల్యూని అనిల్ వాటాలో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు అనిల్ వాటా అనేది వస్తుందన్నమాట. చూడండి, అనిల్ సునీల్ వాటాల నిష్పత్తి 2/4/7 3 3/4. 7 2s 14, 14 + 4 18, 18/7 4 3s 12, 12 + 3 15, 15/4. ఇక్కడ మనకి ఏమన్నారంటే ఈ సునీల్కి ఎక్కువ వచ్చిందంట కాబట్టి 15x/4 మైనస్ 18x/7 ఈక్వల్ టు ఎంత ఎక్కువ వచ్చింది? 187 రూపాయలు ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం. 4 sevens 28, సో 15 sevens 105x మైనస్ 18 4s 72, 72x ఈక్వల్ టు 187. 105xలో నుంచి 72x మనం సబ్ట్రాక్ట్ చేస్తే 33x/28 ఈక్వల్ టు 187. సో ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? 187 ఇంటూ 28/33. 11 3s 11 17s. సో ఎక్స్ వాల్యూ 17 ఇంటూ 28/3 వచ్చింది. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది అనిల్ వాటా కదా. అనిల్ వాటా ఎంత ఉంది మనకి? 18x/7 కాబట్టి అనిల్ వాటా రావాలంటే 18x/7 అంటే 18 ఇంటూ ఎక్స్ వాల్యూ 17 ఇంటూ 28/3, ఇక్కడ /7. చూడండి, 18/7x కాబట్టి 3 1s 3 6s, 7 1s 7 4s 2 ఇంటూ 4 అంటే 408 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఈ ప్రశ్న చూడండి. ఒక గంటలో బస్సు ప్రయాణించిన దూరానికి రెట్టింపు కన్నా 4 కిలోమీటర్ల తక్కువ దూరం ఒక కారు ప్రయాణించింది. ఆ కారు ఒక గంటలో 28 కిలోమీటర్లు ప్రయాణించినచో బస్సు ప్రయాణించిన దూరం కిలోమీటర్లలో అడిగాడు. ఇక్కడ బస్సు ప్రయాణించిన దూరం తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోవాలి. కారు ప్రయాణించిన దూరం ఎంతట? బస్సు ప్రయాణించిన దూరానికి రెట్టింపు కన్నా 4 కిలోమీటర్లు తక్కువ అంట. అప్పుడు 28 కిలోమీటర్లు ప్రయాణించాడట. అయితే ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, బస్సులో ప్రయాణించిన దూరం ఎక్స్ అనుకుందాం. దానికి రెట్టింపు కన్నా 4 తక్కువ కారులో ప్రయాణించిన దూరం అట. అది ఎంత ఇచ్చారు? 28 కిలోమీటర్లు ఇచ్చారు. అప్పుడు
ఇప్పుడు 2x ఈక్వల్ టు 28 ప్లస్ 4 అవుతుంది. 2x ఈక్వల్ టు 32, x ఈక్వల్ టు 32/2 అంటే 16 వస్తుంది. x అంటే ఏంటి? బస్సులో ప్రయాణించిన దూరం. ఎంత వచ్చిందమ్మా బస్సులో ప్రయాణించిన దూరం? 16 కిలోమీటర్స్ వచ్చింది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. చూడండి ఈ ప్రశ్న చూడండి. 15.5 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల ఎత్తు, 27 సెంటీమీటర్ల మందం గల గోడని 27 సెంటీమీటర్లు ఇంటూ 10 సెంటీమీటర్లు ఇంటూ 10 సెంటీమీటర్ల కొలతలు గల ఇటుకలతో నిర్మించవలనన్న అవసరమగు ఇటుకల సంఖ్య అన్నాడు. కాబట్టి ఈ మెజర్మెంట్స్ని అన్నిటినీ సెంటీమీటర్స్లోకి మార్చేసి, ఇక్కడ చూడండి ఇది మీటర్స్, ఇది మీటర్స్ ఉంది, ఇదేమో సెంటీమీటర్స్ ఉంది. కానీ ఇక్కడ ఈ మందం, ఇటుక మందం కానీ చూసినట్లయితే అన్ని సెంటీమీటర్లో ఉంది. కాబట్టి ఈ రెండు కూడా మనం సెంటీమీటర్లోకి మార్చేసుకుంటాం. అలా లెంత్, హైట్ రెండు కూడా మనం సెంటీమీటర్లో మార్చేసుకొని ఈ మెజర్మెంట్స్ తోటి డివిజన్ చేస్తే ఇటుకల సంఖ్య అనేది వస్తుంది. చూడండి మనకి ఫస్ట్ 15.5 మీటర్స్ ఇచ్చాడు. అంటే 1550 ఇంటూ నెక్స్ట్ 4.5 మీటర్స్ కాబట్టి 450 ఇంటూ నెక్స్ట్ వచ్చేసి 27 సెంటీమీటర్స్ ఇంటూ 27/27 ఇంటూ 10 ఇంటూ 10. 27 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్. సో 155 ఇంటూ 45. 155 ఇంటూ 45. చూడండి 155ని 45తో మల్టిప్లై చేద్దాం. 5 5s 25, 5 5s 25 plus 2 27, 5 1s 5 plus 2 7. Next 4 5s 20, 4 5s 20 plus 2 22, 4 1s 4 plus 2 6, 5 7 9, 6975 వచ్చిందనమాట. అంటే 6975 ఇటుకలు అవసరమవుతాయి. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఒక 100 మీటర్ల పరుగు పందెంలో ఏ ఆ దూరాన్ని పూర్తి చేయునప్పటికీ బి 81% పూర్తి చేయగలిగాడు. అంటే 100 మీటర్ల పరుగు పందెంలో బి 81% పూర్తి చేశాడంటే బి ఎంత దూరం ప్రయాణించాడు? 81 మీటర్లు ప్రయాణించాడు. అంటే బి అనేవాడు కంప్లీట్ చేయలేదు కదా. బి ఆ దూరాన్ని పూర్తి చేయనప్పటికీ సి 20% వెనుకబడి ఉండెను. అంటే బి కంటే 20% వెనుకబడి ఉన్నాడట. అయితే ఏ ఆ దూరాన్ని పూర్తి చేయనప్పటికీ సి పూర్తి చేసినటువంటి దూరం మీటర్లలో అని చెప్పి అడిగాడు. ఈ 81లో మనం 20% వేసి 81లో నుంచి మనం అది తీసేస్తే కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. చూడమ్మా ఇది 100 మీటర్ల పరుగు పందెం. అయితే ఇక్కడ బి పూర్తి చేసింది ఎంతంటే 81 మీటర్లు. ఈ 81లో 20% అంటే 20/100, 21s 25s అంటే ఏమవుతుందంటే చూడండి 81/5 అవుతుంది. 81/5 అవుతుంది. ఇప్పుడు మనం సి ఎంత దూరం ప్రయాణించాడంటే 81లో నుంచి 81/5ని మనం రిమూవ్ చేయాలి. 5 1s 5 16s 80, 5 2s 10. సో 81 మైనస్ 16.2. 81లోంచి 16.2 తీసేస్తే చూడండి 8. సో 10 మైనస్ 6 4, 6 64.8. సి ప్రయాణించిన దూరం 64.8 మీటర్స్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఒక బాలుడు 680 రూపాయలను 5:3లో వెచ్చించి కొన్ని నోట్ పుస్తకాలు, పెన్నులను కొనెను. ఒక నోట్ పుస్తకం ఖరీదు 25 రూపాయలైతే అతడు ఖరీదు చేసినటువంటి నోట్ పుస్తకాల సంఖ్య అని అడిగారు. ఇక్కడ మొత్తం 680 రూపాయలుంటే 5:3 నిష్పత్తిలో ఏమి కొన్నాడు? నోట్ పుస్తకాలు, పెన్నులను కొన్నాడు. ఒక నోట్ పుస్తకం ఖరీదు 25 రూపాయలు అయితే మొత్తం ఎన్ని నోట్ పుస్తకాలు కొన్నాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే నోట్ పుస్తకాల సంఖ్యని ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఇక్కడ 5:3 అనేది రేషియో అమ్మ. ఇదేమో నోట్ బుక్స్, అలాగే ఇదేమో పెన్స్కి సంబంధించింది. ఇక్కడ నోట్ పుస్తకాల సంఖ్య కదా మనకు కావాల్సింది. సో 5 మొత్తం టోటల్ రేషియో వచ్చేసి 5 + 3 ఇంటూ మొత్తం ఎంతమ్మా 680.
సో ఏమవుతుంది 5/8 ఇంటూ 680 అవుతుంది. 8 8s 64, 8 5s 40. సో 5 ఇంటూ 85 వచ్చింది. అయితే ఇక్కడ ఒక నోట్ పుస్తకం ధర ఎంత ఇచ్చారు, 25 రూపాయలు ఇచ్చాడు కాబట్టి మొత్తం ఎన్ని నోట్ పుస్తకాలు ఉన్నాయో తెలియాలంటే బై 25 వేస్తాం. అంటే ఒక నోట్ పుస్తకం ఖరీదుని మనం వేస్తే ఇక్కడ ఎన్ని నోట్ పుస్తకాలు ఉన్నాయో తెలుస్తుంది. సో 5 1s 5 5s, 5 1s 5 17s, సో 17 నోట్ బుక్స్ ఉన్నాయి. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, ఒక వ్యక్తి తన నడక వేగానికి 2 రెట్ల వేగంతో సైకిల్ను, తన సైకిల్ వేగానికి 3 రెట్ల వేగంతో స్కూటర్ను నడపగలడు. అతను కొంత దూరాన్ని నడవడానికి 30 నిమిషాలు తీసుకుంటే అంతే దూరాన్ని స్కూటర్ మీద వెళ్ళడానికి పొట్టు సమయం ఎంత అని చెప్పి అడిగారు. ఇక్కడ నడక వేగానికి 2 రెట్లు వేగంతో సైకిల్ మీద వెళ్ళాడట. సైకిల్ వేగానికి 3 రెట్ల వేగంతో స్కూటర్ మీద వెళ్ళాడట. అయితే నడవడానికి 30 నిమిషాలు తీసుకుంటే స్కూటర్ మీద వెళ్ళడానికి ఎంత సమయం పట్టింది అన్నాడు. ఇప్పుడు చూడండి, నడక వేగము ఎక్స్ అని చెప్పి అనుకుంటే సైకిల్ మీద ఏమైంది, 2 రెట్లు అయింది. అంటే సైకిల్ మీద 2x అవుతుంది. ఇప్పుడు సైకిల్ వేగానికి 3 రెట్లు అంటే 3 రోళ్ళు అంటే 3 2s ఎంతమ్మా, 6x అవుతుంది. 3 2s వచ్చేసి 6x అవుతుంది. సైకిల్ వేగానికి 3 రెట్ల వేగంతో స్కూటర్ మీద వెళ్ళాడు అంటే 6x అవుతుంది. అయితే ఇక్కడ మొత్తం 30 నిమిషాలు తీసుకున్నాడు, నడవడానికి 30 నిమిషాలు తీసుకున్నాడు. కాబట్టి స్కూటర్ మీద వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందంటే ఈ 30 ఇక్కడ స్కూటరు 6 ఇంటూ ఎక్స్ కాబట్టి బై 6 వేయండి. 6 1s 6 5s, సో 5 minutes వస్తుంది. ఈ ప్రశ్న చూడండి, ఒక విద్యార్థికి ఒక పరీక్షలో 122 మార్కులు వచ్చాయట. కానీ పాస్ అవ్వడానికి కావలసిన 36% కన్నా 13 మార్కులు తగ్గాయంట. అంటే ఈ 122 మార్కులు అనేవి ఏంటి, పాస్ అవ్వడానికి ఎక్స్ మార్కులు కావాలనుకోండి, గరిష్ట మార్కులు, వాటికంటే 36% కన్నా 13 మార్కులు తగ్గితే ఈ 122 వచ్చినాయట. అయితే ఆ పరీక్ష గరిష్ట మార్కులు ఎన్ని అని చెప్పి అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ గరిష్ట మార్కులు ఎక్స్ అనుకుందాము. అందులో 36% అంటే ఇంటూ 36/100 అంటే 36/100 మైనస్ ఎంత తగ్గితే 13 తగ్గితే ఎంత వచ్చినాయమ్మా, 122 వచ్చినాయి. సో చూడండి, 4 9s 425s, సో 9x/25 ఈక్వల్ టు 122 + 13 అవుతుంది. సో 9x/25 ఈక్వల్ టు 135 వస్తుంది. 9 1s అలాగే 9 5s, సో x ఈక్వల్ టు 15 ఇంటూ 25, 15 25s వచ్చేసి 375 అవుతుంది. ఎక్స్ వాల్యూ వచ్చేసి 375, అంటే గరిష్ట మార్కులు 375 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. చూడండి, ఇక్కడ ఈ ప్రశ్న చూడండి, అశోక్ తన వద్ద ఉన్న మొత్తంలో 40% జయంత్కి ఇచ్చాడట. జయంత్ అనే అతను తనకు వచ్చిన సొమ్ములో 1/4 వంతు ప్రకాష్కి ఇచ్చాడట. అయితే ప్రకాష్ తనకు వచ్చిన సొమ్ములో ఆటోకు 200 రూపాయలు ఇచ్చాడంట, ఇంకా 600 రూపాయలు ఉన్నాయంట. అంటే అతను ప్రకాష్కి వచ్చిన సొమ్ము ఎంత, 200 + 600 అంటే 200 + 600 అంటే ప్రకాష్కి 800 వచ్చినాయి. అయితే ఇక్కడ ఏమడిగారు మనల్ని, అశోక్ వద్ద ప్రారంభంలో ఉన్న సొమ్ము ఎంత అన్నాడు. అశోక్ వద్ద ఉన్న సొమ్ము ఎక్స్ రూపీస్ అని చెప్పి అనుకుందాం. ఈ ఎక్స్లో 40% జయంతికి ఇచ్చాడు, దాంట్లో 4వ వంతు ప్రకాష్కి ఇచ్చాడు. అది ఎంత అంటే 800. కాబట్టి ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం ఫస్ట్ అశోక్ వద్ద ఉన్న సొమ్ము ఎక్స్ అనుకుందాం. ఇందులో 40% అంటే ఇంటూ 40/100, ఓకే, 0 0 క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 1/4 ప్రకాష్కి ఇచ్చాడు, 4 4 క్యాన్సిల్ అయిపోతే ఇంకా మనకు వచ్చేది ఏంటి, x/10. అయితే అప్పుడు అతనికి ప్రకాష్కి వచ్చినటువంటి సొమ్ములో 200 రూపీస్ ఏమో ఆటోకి ఇస్తే ఇంకా 600 మిగిలినాయంట. సో ప్రకాష్కి ఇచ్చిన సొమ్ము ఇది 200 + 600 800 అనమాట. సో x/10 ఈక్వల్ టు 800, x ఈక్వల్ టు 800 ఇంటూ 10 అంటే 8000. సో అశోక్ వద్ద ఉన్న సొమ్ము 8000 రూపీస్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్.
చూడండి, ఇక్కడ ఒక సంచిలో 480 రూపాయలు ఉన్నాయట. అయితే అందులో 10 రూపాయలు, 5 రూపాయలు, 2 రూపాయల నోట్లట 5:6:8, 5:6:8 నిష్పత్తిలో ఉన్నాయట. అయితే ఆ సంచిలో ఉన్నటువంటి 5 రూపీ నోట్స్ సంఖ్య అడిగారు. ఇక్కడ మనకి మొత్తం ఎంత ఉన్నాయి? 480 రూపీస్ ఉన్నాయి. అందులో ఉంది 10 రూపీ, 5 రూపీ, 2 రూపీ నోట్స్. ఎలా ఉన్నాయి? 5:6:8. కాబట్టి దీన్ని 5x, 6x, 8x అని చెప్పి అనుకోండి. సో 5x వచ్చేసి 10 రూపీస్, 5x ఇంటూ 10. చూడండి, ఇక్కడ మనకి 5x, 6x, అలాగే 8x. సో ఇది మనకి ఉన్నటువంటి రేషియో. అయితే ఇది 10 రూపీ నోట్స్, ఇది 5 రూపీ నోట్స్, ఇది 2 రూపీ నోట్స్. సో 10 ఇంటూ 5 50x, ప్లస్ 5 ఇంటూ 6 30x, ప్లస్ 2 ఇంటూ 8 16x. ఇవంతా కలిపితే 480. సో ఇది మొత్తం 96x ఈక్వల్ టు 480 అవుతుంది. 96 1s, 96 5s. సో x అనేది 5 వస్తుంది. సో ఇక్కడ మనకి 5 రూపీస్ ఎన్ని ఉన్నాయి? 6x ఉన్నాయి. సో 6 ఇంటూ 5 30 నోట్స్ ఉంటాయి. 5 రూపీ నోట్స్ ఎన్ని ఉంటాయమ్మా? 30 నోట్స్ ఉంటాయి. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఒక పటంలో 2 పట్టణాల మధ్య దూరం 4 సెంటీమీటర్లుగా చూపబడింది. ఆ పటం యొక్క స్కేలు 1:30,000. అయితే ఆ 2 పట్టణాల మధ్య నిజ దూరము కిలోమీటర్లో కనుక్కోమన్నాడు. ఇక్కడ 2 పట్టణాల మధ్య దూరం 4 సెంటీమీటర్లు, స్కేల్ వచ్చేసి 1:30,000 అయితే ఆ 2 పట్టణాల మధ్య దూరం కిలోమీటర్లో ఎంత అని చెప్పి అడిగారు. చూడండి, ఇక్కడ 1:30,000 అని ఇచ్చారు. అలాగే స్కేల్ వచ్చేసి 4 సెంటీమీటర్స్ అని ఇచ్చారు కాబట్టి 30,000 ఇంటూ 4 సెంటీమీటర్స్ అవుతుంది. సో 430s ఎంత? 120,000 సెంటీమీటర్స్. సో ఈ 2 జీరోస్ తీసేస్తే 1200 మీటర్స్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని బై 1000 వేస్తే 1.2 కిలోమీటర్స్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, ఒక రైతు తన 2 ఎడ్లను ఒక్కొక్కటి 24,000 రూపాయలకు అమ్మాడు. ఇక్కడ అమ్మిన వెల సమానం, రెండింటి అమ్మిన వెల సమానం. ఒకదాని మీద లాభం వచ్చింది, ఎంత వచ్చింది? 25% వచ్చింది. రెండో దాని మీద నష్టం కూడా 25% అయితే x²/100 అనేటువంటి ఫార్ములా మనం వేసేవాళ్ళం. కానీ ఇక్కడ లాభము 25% అయితే నష్టము 20% అయింది. కాబట్టి ఇక్కడ మనకి వచ్చేటువంటి లాభమా నష్టమా ఎంత శాతం అని చెప్పి అడిగారు. చూడండి, మొత్తం అమ్మిన వెల అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 24,000 ప్లస్ 24,000. సో టోటల్గా 48,000 అవుతుంది. అలాగే మొదటి దాని మీద 25% లాభం వచ్చిందంట. అయితే మనం కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. 24,000 ఇంటూ 100/100 ప్లస్ 25 అంటే 125. ఇక్కడ 25 4s, 25 5s, 5 4s 20, 5 8s 00. చూడండి, కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందంటే 4 8s 32, 4 4 16 ప్లస్ 3 19,200 అవుతుంది. ఇది ఫస్ట్ ఆబ్జెక్ట్ కాస్ట్ ప్రైస్ అనమాట. ఇక సెకండ్ది కాస్ట్ ప్రైస్, ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఎడ్లు. సో ఇక్కడ సెకండ్ కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేద్దాం. 24,000 ఇంటూ 100 ఏమవుతుంది? ఇక్కడ లాస్ వచ్చింది 100 - 20. 100 - 20 అంటే 80. 80 1s 83 బట్టి 300 ఇంటూ 100 30,000 వస్తుంది. టోటల్ కాస్ట్ ప్రైస్ ఏమైందో చూద్దాం. టోటల్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 30,000 ప్లస్ 19,200 49,200. ఇది టోటల్ కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో ఇప్పుడు మనకి టోటల్గా లాస్ వస్తుంది, ఎందుకంటే కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి లాస్ వస్తుంది. ఎంత లాస్ వస్తుంది? ఇదేమో టోటల్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 48,000 కాబట్టి 1200 లాస్ వస్తుంది. లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 వేస్తాం. ఈ 2 zeros క్యాన్సిల్ అయితే చూడండి, 12 1s 12 4s 12 1s 100/41 వస్తుంది. 100/41 చేస్తే మనకి అప్రాక్సిమేట్గా 2.44 వస్తుంది అన్నమాట లాస్ అనేది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్.
ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.